ఫ్రెండ్స్, ఒక్కరోజు ఒక్క పని మనిషి కోటీశ్వరుడి ఇంటికి పనిచేయడానికి వెళుతుంది. అక్కడ ఆమె ఒక్క పెద్ద గదిలో చుట్టూ పుస్తకాలతో నిండిన అల్మారాలు చూస్తుంది. ఆమె మనసులో అనుకుంటుంది, బహుశా ఈ పుస్తకాలే ఈ యజమానిని ఇంత సక్సెస్ఫుల్ చేసి ఉండాలి. అదే క్షణంలో ఆమె డిసైడ్ చేసుకుంటుంది తన పిల్లల్ని కూడా చదువు వైపు ఒత్తిడి చేయాలని. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక ఆమె టీవీ ఆఫ్ చేసి పిల్లలకు చదువుకోవడానికి ఒక్క రూల్ పెడుతుంది. వాళ్ళు వారానికి 2 పుస్తకాలు చదవాలని, లేకపోతే టీవీ చూడ్డానికి అనుమతి ఉండదని చెప్తుంది. ఆమెకు గట్టిగా నమ్మకం ఉంటుంది తన పిల్లలు కష్టపడితే వాళ్ల జీవితం మారిపోతుందని. ఆమె కొడుకు ఈ మాటలకు బాగా ఇన్స్పైర్ అవుతాడు. అతను రాత్రి లేట్ అయ్యేదాకా చదువుకుంటూ ఉండేవాడు. కానీ ఎంత కష్టపడినా క్లాసులో అతను ఎప్పుడూ చివరే ఉంటుంటాడు. ఒక్కసారి పరీక్షలో అతను ఒక్క ప్రశ్న కూడా సరిగ్గా రాయలేదు. ఇంతకీ క్లాస్ మొత్తం అతన్ని చూసి నవ్వుతుంది. అతను సిగ్గుతో తల వంచుకుంటాడు. ఈ హేళనలతో విసిగిపోయి ఒక్కరోజు అతను కొట్లాడేసి ప్రిన్సిపాల్ దగ్గరకు పంపించబడ్డాడు. అమ్మకు రిపోర్ట్ కార్డ్ ఇచ్చినప్పుడు అందులో చాలా తక్కువ మార్కులు ఉంటాయి. స్కూల్ నుంచి హెచ్చరిక వస్తుంది, ఇలాగే కొనసాగితే అతన్ని స్కూల్ నుంచి తీసేస్తామని. అబ్బాయి చాలా డిప్రెస్ అయిపోతాడు. అతను అమ్మతో ఇకపై కొట్లాడను అని మాట ఇస్తుంటాడు. కానీ చదువు మీద అతని నమ్మకం పోతుంది. అప్పుడు అమ్మ అతని కళ్ళలోకి చూసి, నీవు మొద్దు కాదు, నీవు నీ తెలివిని సరిగ్గా ఉపయోగించలేదు అంతే అని చెప్తుంటుంది. ఆమె హెచ్చరిక కూడా ఇస్తుంది, ఇలాగే ఉంటే జీవితాంతం ఫ్యాక్టరీలో నేల సాఫ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఈ మాటలు అతని గుండెలో బాగా ఇరుక్కుపోయాయి. కానీ అయినా అతని మార్కులు బెటర్ కాలేదు. ఒక్కరోజు అమ్మ గమనించింది తన కొడుకుకి దూరంగా సరిగ్గా కనిపించడం లేదని. చెక్ చేయించాక తెలుస్తుంది అతనికి చూపు చాలా వీక్ గా ఉందని. అమ్మ తన సేవింగ్స్ తో అతనికి కళ్లజోడు తెప్పిస్తుంది. ఇప్పుడు మొదటిసారి అతనికి బ్లాక్ బోర్డ్ క్లియర్ గా కనిపించింది. పుస్తకాలు చదవడం సులభం అయింది. క్రమంగా అతని మార్కులు పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు అబ్బాయికి చదువుపై ఇష్టం కలుగుతుంది. అతను రాత్రి లేట్ అయ్యేదాకా లైబ్రరీలో చదువుకునేవాడు. బాత్రూమ్ లో కూడా పుస్తకాలు తీసుకెళ్తుంటాడు. త్వరలోనే అతని గ్రేడ్లు వేగంగా ఇంప్రూవ్ అయ్యాయి. ఒక్కసారి అతను మొదటిసారి ఆ గ్రేడ్ తెచ్చి అమ్మకు చూపించినప్పుడు అమ్మ నెమ్మదిగా ఇలా చెప్తుంది, ఇతరులు చేయగలిగితే నీవు కూడా చేయగలవు, అంతకన్నా బెటర్ గా చేయగలవు. ఈ మాట అతనికి అతిపెద్ద ప్రేరణ అవుతుంది. కొన్ని సంవత్సరాల్లో ఒకప్పుడు క్లాసులో అందరికన్నా వెనక ఉండే ఆ అబ్బాయి ఇప్పుడు టాపర్ గా నిలుస్తాడు. స్కూల్ టాపర్ అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకు వెళ్తుంటే అతని అమ్మ కళ్ళు గర్వంతో సంతోషంతో నిండిపోతాయి.